కేటీఆర్కు మతి భ్రమించింది. కరెంటు బిల్లు సోనియాకు పంపడం సరికాదు. కూనవనేని ఎన్నికల్లో ఓడిపోయినా పొగరు తగ్గలేదు. పాప పెద్ద మనిషి జర ఆగవాగా ఉన్నాడు. ఆ ముక్క చెప్పింది కేటీఆర్ కాదే, ప్రజలు చెప్పిర్రు. ఈ కరెంటు బిల్లులు సోనియా కడుతుందని చెప్పేసి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వినిపోయినా బయట వినిపిస్తా చూడు ఒకసారి. మళ్ళా కమ్యూనిస్టులు కూడా ఈ విధంగా మరి శాంతం భజన చేసే బ్యాచ్ దాకా తయారయ్యారుగా. ఇవాళ బస్తీలలో మా అక్కలు ఉన్నారు, వాళ్ళు సంపాదించిన రెక్కల కష్టం అంతా కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఈ ముక్క ఎవరన్నారు? కూనోనని సాంబశివరావు గారు. మీరు లెస మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ ఓ ఎమ్మెల్సీ పదవి కోసమా ఈ పాకులాట? కమ్యూనిస్టులు ఇజ్జత్ తీస్తున్నారు మీరు. కరెంటు బిల్లులు కట్టొద్దనడానికి కేటీఆర్ ఎవరు? ఆయనకేం హక్కు ఉంది? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిగా ఈయనకేం హక్కు ఉంది? మరి కట్టొద్దని చెప్పడానికి ఈయనకేం హక్కు ఉంది? ఎట చెప్పిండు జీవన్ రెడ్డి గారు? ఈయనకి ఏం హక్కు ఉంది? ఈయన ఎట చెప్పిండు ఆ రోజు మీరు కరెంటు బిల్లులు కట్టనే వద్దు వచ్చే నెల నుంచి అని చెప్పేసి? గదే విషయాన్ని ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు పార్టీలు గిట్లు పక్కన పెట్టరు. మీరు కట్టనే వద్దని మీరే చెప్పారు కదా, మరి మీ ముఖ్యమంత్రి చెప్పిండు. ఆయనకేం హక్కు ఉంది? నువ్వు చెప్పాలి. నువ్వు సమాధానం చెప్పాల్సింది ఫస్ట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు. దానికి సమాధానం చెప్పు. కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలి. కేటీఆర్ కామెంట్లకు విజయశాంతి కౌంటర్. అవుట్డేటెడ్ పొలిటికల్ లీడర్. అవుట్డేటెడ్, నీ పని అయిపోయింది. జర నువ్వేదో ఆ పేపర్ రాపించుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. అల్లకిల్లకి తిరిగి 10 సార్లు దుంకి కాళేశ్వరం గురించి ఏం తెలుసు అని నీకు? మొదలు తెలియదు, కొస తెలియదు, మాట్లాడతావు ఊటికనే. ఇక